అందరికీ నమస్కారం అండి. నా పేరు సుమన్. కిసాన్ కృషి అగ్రో ఇండస్ట్రీస్ విజయవాడ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. మన దగ్గర వచ్చేసి అన్ని రకాల రైతులకు ఉపయోగపడేలాగా అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ అయితే మనం సప్లై చేస్తున్నాము. ఇందులో స్ప్రేయర్స్, బ్రష్ కట్టర్స్, వాటర్ పంప్స్, పవర్ వీడర్స్లే కాకుండా డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్కి సంబంధించి మిల్కింగ్ మిషన్స్, చాఫ్ కట్టర్స్, బ్రష్ కట్టర్స్, కౌ మ్యాట్స్ కూడా మనం అందుబాటులో తీసుకొచ్చాము. అందులో ఉపయోగపడే కొన్ని రకాల మిషనరీస్ అండి ఇవి. ఓకే బ్రో, ఆ మిషన్స్ పేరు ఏంటి? వేటి కొరకు అవుతాయి బ్రో? ఇవి వచ్చేసి మనం పవర్ వీడర్స్ అంటామండి. ఇవి ఎక్కువగా చిన్న రైతులకు బాగా ఉపయోగపడతాయి. ఎక్కడైతే మన ట్రాక్టర్ వెళ్ళలేని లేకుంటే ఉపయోగించలేని పరిస్థితిలో ఈ పవర్ వీడర్స్ అనేవి వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంటుంది. అంటే అంతకుముందు పవర్ టిల్లర్ అని ఉండేవి కదా, వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి? పవర్ టిల్లర్ వచ్చేసి కొంచెం హెవీగా ఉంటాయి. అలానే వాటి మీద కూర్చొని నడుపుకోవడానికో లేకుంటే వరి దమ్ములకు వాడడానికో బాగా ఉపయోగించేవాళ్ళు. ఇవన్నీ వచ్చేసి మన చేతితో నడుపుకునే ఎక్విప్మెంట్స్ అండి. ఎక్కడైతే మనం చిన్న సాలలో వెళ్ళాలో అలాంటప్పుడు పవర్ టిల్లర్ వెళ్ళాలంటే వెళ్ళలేదు దాని వెడల్పు వల్ల. ఇవి వచ్చేసి చాలా తక్కువ వెడల్పులో ఉంటాయి కాబట్టి ఏదైతే పత్తి లేదా మిరప సాల్లో లేకుంటే ఇంటర్ కల్టివేషన్కో సాల ప్రకారం పండించుకునే పంటలకు లేకుంటే కూరగాయలు లేకుంటే ఆకుకూర మళ్ళు పోసుకోవాలో వాటికైతే ఈ పవర్ వీడర్స్ అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అదే పవర్ టిల్లర్ వచ్చేసి కొంచెం హెవీగా ఉంటుంది. అంతేకాకుండా దాని బడ్జెట్ కూడా 2 లక్షల పైనుంచే ఉంటాయి పవర్ టిల్లర్స్ అనేవి. ఇవన్నీ కూడా చాలా రైతుకు అనుకూలమైన ధరలో ఈ పవర్ వీడర్స్ అయితే ఉండడం వల్ల వీటి మార్కెట్ అయితే కొంచెం పెరిగింది. దానివల్ల ఎక్కువగా చిన్న రైతులు అయితే బాగా ఉపయోగిస్తున్నారు. ఓకే, మీ దగ్గర పవర్ వీడర్స్లో ఏమేమి మోడల్స్ ఉన్నాయి? మన దగ్గర పవర్ వీడర్స్ వచ్చేసి 3.5 HP నుంచి 10 HP వరకు. అందులో మార్కెట్లో ఎవరి దగ్గర లేని ఫ్రంట్ రోటావేటర్, బ్యాక్ రోటావేటర్ మోడల్స్ అయితే మన ప్రత్యేకత అండి. ఇందులో మన దగ్గర 3.5 HP, 5 HP, 7 HP, 9 HP అలానే 10 HP ఇన్ని రకాల హెచ్పీస్ అయితే మన దగ్గర అందుబాటులో ఉంచామండి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర వెనకాల ఉన్న మోడల్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్ సార్, ఇవన్నీ కూడా మనకి 7 HP మోడల్ వేరియంట్స్ అండి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన స్పెసిఫికేషన్ ఉంటుంది. అలానే ప్రత్యేకమైన ధరలు ఉంటాయి. రైతుకి ఏదైతే అనుకూలమైన ధర ఉంటుందో లేకుంటే వారికి ఉపయోగించే పని ఉంటుందో వాటి ప్రకారం అయితే ఈ 7 HP మోడల్స్ అన్ని కూడా మనం అందుబాటులోకి తీసుకొచ్చాము. ఇందులో చూసుకుంటే మనం ఫస్ట్ 2 రకాల మిషనరీస్ ఉన్నాయండి. ఇవి వచ్చేసి మనం క్లచ్ పట్టుకుంటే వెళ్ళేవండి. ఇది వచ్చేసి ఇవన్నీ కూడా 7 HP పెట్రోల్ ఇంజిన్ ద్వారా నడిచేవి. వీటిలో ఇది వచ్చేసి కొంచెం మిడ్ వేరియంట్లో కొంచెం బెస్ట్ ప్రైస్లో వచ్చే ఎక్విప్మెంట్. మార్కెట్లో దొరికే వాటితో పోల్చుకుంటే ఇది కొంచెం క్వాలిటీ ఎక్విప్మెంట్స్ అండి. ఇవి వచ్చేసి మనం వైమా ఇంజిన్స్ అని మనం ఎప్పటి నుంచో మార్కెట్లో చూస్తూ ఉన్నాము. ఆ వైమా ఇంజిన్స్ వాళ్ళు చేసిన పవర్ వీడరే అండి ఇది వచ్చేసి క్వాలిటీలో ద బెస్ట్ ఉంటుంది. మార్కెట్లో దొరికే వాటితో పోల్చుకుంటే ప్రైస్ అనేది చాలా రీజనబుల్గా ఉంటుంది. దీనికి కూడా వచ్చేసి మనకు 3.5 అడుగులు అడ్జస్టబుల్ రోటావేటర్ సెట్ వస్తుంది. అలానే ఇది క్లచ్ రిలీజింగ్ మోడల్ అండి. ఎవరైతే రైతు ఎక్కువసేపు నేను క్లచ్ పట్టుకోలేను అనుకుంటారో అలాంటి వాళ్ళకి ఈ పవర్ వీడర్ అయితే చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ మిషన్ కూడా మనకి లీటర్ పెట్రోల్ గంట నుంచి గంటం బావు అయితే పనితనం రావడం జరుగుతుంది. దానివల్ల ఒక రైతు 1 ఎకరం పని చేసుకోవాలనుకుంటే కేవలం 200 రూపాయలతోనే ఈ ఎక్విప్మెంట్ అయితే తను 1 ఎకరం పొలం ఉపయోగించుకోవడానికి, కల్టివేషన్ చేసుకోవడానికి దీన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే దీన్ని ఆపరేట్ చేయడానికి ఎంతమంది మనుషులు కావాల్సి వస్తారు? ఒకరు సరిపోతారండి. ఒక రైతు తన పొలంలో చేసుకోవడానికి తన ఏదైతే ఖర్చులు ఉంటాయో అవి తగ్గించుకోవడానికి ఈ ఎక్విప్మెంట్స్ ఉపయోగిస్తాం కాబట్టి కేవలం ఒక రైతు మాత్రమే దీన్ని ఆపరేట్ చేసుకుంటూ 1 ఎకరం గంటన్నర నుంచి 2 గంటల్లో తన పని అయితే చేసుకోగలరు. అది ఓన్లీ రోటావేటర్కే యూజ్ అవుతాయి, ఇంకా అదర్ ఇష్యూలు కూడా యూజ్ అవుతాయి? రోటావేటర్కే కాకుండా మనం దీనికి బోధలు వేసుకోవడానికి కానీ దీనికి హెవీ గేర్ బాక్స్ ఉంటుంది. అలానే దీనివల్ల మనం బోధలు వేసుకోవడానికి కానీ, గొర్రె గుంటకలు తోలుకోవడానికి కానీ, లేదంటే చిన్న సైజు ట్రక్ ఏమైనా చేయించుకుంటే వెయిట్లు కొంచెం అటు ఇటు తీసుకువెళ్ళడానికి గాను, ముందు కట్టలు వేసుకెళ్ళడానికి కూడా ట్రక్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా స్ప్రేయర్ మనం గతంలో చూసుకుంటే మనం భుజాన్ని తగిలించుకుని 20 లీటర్ల క్యాన్ పట్టుకుని మనం పొలం అంతా తిరగాల్సి ఉండేది. దీనికి వచ్చేసి మనం స్ప్రేయర్ అటాచ్మెంట్ కూడా సప్లై చేస్తున్నాము. దానివల్ల మా స్ప్రేయర్ అటాచ్మెంట్ తగిలించుకుంటే కేవలం పైప్ ఒకటే క్యారీ చేసుకుంటూ వెళ్ళి దాదాపు 100 నుంచి 300 అడుగుల వరకు తన పని అయితే చేసుకుని వచ్చేలాగా ఈ స్ప్రేయర్ అటాచ్మెంట్ అయితే మనం దీనికి సపోర్ట్ చేస్తుంది. ఓకే, దీన్ని రైతు నేర్చుకోవాలంటే ఎన్ని రోజుల్లో నేర్చుకుంటాడు దీని ఆపరేటింగ్? కేవలం మనం ఇచ్చే గైడ్లైన్స్ ద్వారా అయితే తను ఒకసారి తన దీని మీద 1/2 గంట నుంచి 2 నిమిషాల్లోనే దీన్ని ఈజీగా ఆపరేట్ చేసుకునేలాగా మనం గైడ్ చేస్తామండి. ఓకే, ఇప్పుడు బయట మార్కెట్లో చాలా రకాల పవర్ వీడర్స్ అనేవి ఉన్నాయి కదా, వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి? వాటికి మీకు ఇది మెయిన్గా వచ్చేసి క్వాలిటీ అండి. మనం చూడడానికి అన్ని రకాల పవర్ వీడర్స్ ఒకేలాగా ఉంటాయి, ఏదో కొంత వ్యత్యాసం అయితే ఉంటుంది. మెయిన్గా మనం చూడాల్సింది క్వాలిటీ, ఆ కంపెనీ తాలూకు బ్యాక్గ్రౌండ్. మనం ఇది వచ్చేసి వైమా కంపెనీ అంటాం. వైమా ఇంజిన్స్ అనేవి మార్కెట్లో గతంలో ఎప్పటి నుంచో అందరికీ తెలిసిన బ్రాండ్ అది. సో వాళ్ళు రూపొందించిన మోడల్ ఈ వైమా ఇంజిన్ అండి. సో ఈ వైమా పవర్ వీడర్ ఖచ్చితంగా మార్కెట్లో దొరికే వాటితో పోల్చుకుంటే ప్రైస్లోనూ క్వాలిటీలోనూ ద బెస్ట్ ఉంటుందండి ఇది. ఓకే, దీని రోటావేటర్ డెప్త్ అనేది ఎంత లోతుకి వెళ్తుంది? దీని రోటావేటర్ డెప్త్ వచ్చేసి 6 అంగుళాల వరకు వెళ్తుందండి. అది మన నేల తేమ శాతాన్ని బట్టి. అలానే దాని వెడల్పు వచ్చేసి 3.5 అడుగులు మ్యాక్సిమం వస్తుందండి. మనం కావాలంటే మన సాళ్ళు చిన్నగా పెట్టుకున్నప్పుడు దాన్ని తగ్గించి పెంచుకోవచ్చు మన సాళ్ళ ప్రకారం. ఓకే, నెక్స్ట్ మోడల్ ఒకసారి చూపి. ఈ మోడల్ వచ్చేసి రాయల్ కిసాన్ 7 HP పెట్రోల్ పవర్ వీడర్ అండి. దీన్ని కూడా కొంచెం హెవీగా రూపొందించారు. దీనికి వచ్చేసి మిషన్తో పాటు 3.5 అడుగుల అడ్జస్ట్మెంట్ రోటావేటర్ వస్తుంది.
దీనిలో ప్రత్యేకత ఏంటంటే మనకి షాక్ అబ్జర్బర్ ఉంటుందండి. దీనివల్ల మనం ఏదైతే గట్టి నేలలో కానీ లేకుంటే కొంచెం రాళ్ళు ఉన్న పొలంలో వాడుకునేటప్పుడు ఏదైతే మన నేల నుంచి అదురుడు ఉంటుందో ఆ అదురుడు మన చేతి వరకు రాకుండా ఈ సస్పెన్షన్ మోడల్ అయితే ఇచ్చారు. దీనివల్ల మన రైతుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంచెం గట్టి నేలలో అయినా రాతి నేలలో అయినా కూడా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఎలాంటి పంటలో యూజ్ అవుతుంది ఇవి? ఇవి అన్ని రకాల పంటల్లోనూ ఉపయోగిస్తామండి. ముఖ్యంగా చూసుకుంటే ఎక్కువగా పత్తి, మిరపాలే కానీ, హార్టికల్చర్ కానీ, ఎక్కడైతే ట్రాక్టర్ చిన్న చిన్న మళ్ళుకు రారంటారో అలాంటి పొలాల్లో ఈ ఎక్విప్మెంట్ అయితే రైతులకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఇది పెట్రోలేనండి? అవునండి, ఇది కూడా పెట్రోల్. లీటర్ పెట్రోల్ గంటం బాగా వస్తుందండి ఇది కూడా. ఓకే, దీని ఆపరేటింగ్ అనేది క్లచ్ రిలీజింగ్ మోడల్ అంటామండి. మనం క్లచ్ పట్టుకుని డైరెక్ట్ గా గేర్ వేస్తాము. మనం ఎప్పుడైతే క్లచ్ వదులుతామో బండి మూవ్మెంట్ అయితే వస్తుంది. దానివల్ల మనం ఎక్కువసేపు క్లచ్ పట్టుకోకుండా ఉండే అవకాశం అయితే మనం దీనిలో కల్పించాము. ఓకే, రైతు అనేది దీనికి ఎలాంటి మెయింటెనెన్స్ కావాల్సి వచ్చింది? దీనికి మెయింటెనెన్స్ వచ్చేసి అన్ని పవర్ వీటర్స్ లాగానే ఇంజిన్ ఆయిల్ అలానే గేర్ ఆయిల్, ఈ ఎక్విప్మెంట్స్ ఇంజిన్ వచ్చేసి ఇంజిన్ ఆయిల్ అనేది ముఖ్యంగా చూసుకోవాల్సిన విషయం. అలానే గేర్ బాక్స్కి వచ్చేసి గేర్ ఆయిల్. ఈ రెండు మెయింటెనెన్స్ కరెక్ట్గా చేసుకుంటే మనం ఇంజిన్ అనేది చాలా ఎక్కువ కాలం ఉంటుంది. అలాగే మనం సప్లై చేసేది గేర్ ఆయిల్ అన్ని మార్చాల్సి వస్తుంది. అది సంవత్సరాలు గంటల నెల లెక్క కాకుండా మనం వాడుకునే గంటలను బట్టి అయితే మనం దీనికి తీసుకొచ్చాము. దీనివల్ల మనం రైతు ఎప్పుడైతే వాడుకుంటారో దాని ప్రకారం వాళ్ళు మెయింటెనెన్స్ చేసుకోవాలి. ఒక ఇంజిన్ ఆయిల్ వచ్చేసి 30 గంటలకు ఒకసారి అయితే మనం ఇంజిన్ ఆయిల్ మార్చుకోవాలి. అలానే గేర్ ఆయిల్ వచ్చేసి 100 గంటలకు ఒకసారి మార్చుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది కంటిన్యూగా ఎన్ని అవర్స్ అనేది రన్ అవుతుంది? కంటిన్యూగా ఇది పెట్రోల్ ఇంజిన్స్ కాబట్టి 2.5 నుంచి 3 గంటలు వాడుకున్న తర్వాత పావు గంట నుంచి 20 నిమిషాల వరకు మనం దీన్ని ఎయిర్ కూల్డ్ ఇంజిన్స్ కాబట్టి నార్మల్గా అలా వదిలేస్తే అది ఆటోమేటిక్గా కూల్ అయిపోతుంది. మళ్ళీ మనం తిరిగి ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, గంటకి ఎన్ని లీటర్స్ అవుతుంది? లీటర్ పెట్రోల్ వచ్చేసి గంట ఖచ్చితంగా వస్తుందండి. దానివల్ల ఒక ఎకరం వచ్చేసి 1.5 నుంచి 2 గంటల్లో మనం ఈ ఎక్విప్మెంట్ యూజ్ చేసి మనం పొలాన్ని అయితే కల్టివేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ మిషన్స్ ఎలాంటి రైతులు తీసుకుంటే యూజ్ఫుల్ గా ఉంటుంది? ఎన్ని ఎకరాల ల్యాండ్స్ ఉన్న వాళ్ళు? ఈ ఎక్విప్మెంట్స్ వచ్చేసి మాక్సిమం మనకి ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ట్రాక్టర్ వెళ్ళలేనప్పుడు వీటికి మించిన ఆల్టర్నేట్ అయితే ఉండదండి. సో ఖచ్చితంగా ఈ ఎక్విప్మెంట్స్ ఉంటే రైతుకి ఇక ట్రాక్టర్ ఉన్నట్టే. సో ఎందుకంటే దీనికి అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఒక రైతుకి ఇది చిన్న ట్రాక్టర్ లెక్క అనమాట. అంటే ఇప్పుడు కమర్షియల్ గా తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది? కమర్షియల్ గా చూసుకునే వాళ్ళకి కూడా ఈ ఎక్విప్మెంట్స్ యూజ్ అవుతాయండి. ఎందుకంటే తన బాడిగలకి వెళ్ళినప్పుడు ట్రాక్టర్ వెళ్ళని ప్లేసినప్పుడు 1 లీటర్ పెట్రోల్ వచ్చి గంట పావు వస్తుంది కాబట్టి ఒక ఎకరం చేయడానికి 200 నుంచి 250 రూపాయలు తన ఖర్చు అయితే 1000 రూపాయల వరకు తీసుకున్నా కూడా రోజుకి ఒక 4 ఎకరాలు అలా 5 ఎకరాలు చేసుకున్నా కూడా తనకి జీతానికి మించిన ఇదైతే వస్తుంది. అంటే ఇప్పుడు అతను పెట్టిన పెట్టుబడి ఎన్ని నెలల్లో తిరిగి వచ్చింది అంటారు? తను చేసుకునే పనితనాన్ని బట్టి రోజుకి 4-5 ఎకరాలు చేసుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా దీనికి 2 నుంచి 3 నెలల్లో దీనికి పెట్టిన అమౌంట్ అయితే తను వసూలు చేసుకోగలరు. ఓకే, నెక్స్ట్ మోడల్ చెప్పారు. ఈ మోడల్ వచ్చేసి ఆదియోగి గరుడ మోడల్ అండి. ఇది కూడా 7 HP పవర్ వీడరే. ఇది కూడా వచ్చేసి మనకి 7 HP పెట్రోల్ ఇంజిన్, అలానే రోటావేటర్స్ వచ్చేసి 3.5 అడుగులు అడ్జస్ట్మెంట్ ఉన్న రోటావేటర్ వస్తుంది. అలానే దీంతోపాటు హెవీ డ్యూటీ టైర్స్ అయితే వస్తాయి. దీనికి వచ్చేసి మన క్లచ్ పట్టుకుంటే వెళ్ళే మోడల్ అండి. క్లచ్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది. క్లచ్ పట్టుకుంటే వెళ్ళే మోడల్ ఇది. ఈ మోడల్ కొంచెం రైతులు ఇష్టపడే మోడల్. ఎందుకంటే క్లచ్ పట్టుకుంటే వెళ్తూ మనం సడన్గా ఆగాలనుకుంటే వదిలేస్తే ఆటోమేటిక్గా మిషన్ అనేది ఆగిపోతుంది. ఇది కొన్ని రకాల రైతులకైతే ఇలా ఉండడం కూడా చాలా బెనిఫిట్గా చూస్తారు. అంటే ఇప్పుడు రైతులు చెవిలో వర్క్ చేస్తుంటారు, సడన్ గా ఒకసారి ఆగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఎలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు? మనం వచ్చేసి డైరెక్ట్గా ఫీల్డ్ సర్వీసెస్ సపోర్ట్ ఇస్తామండి. కాకపోతే చిన్న ఇష్యూలు ఏమన్నా వచ్చినప్పుడు ఫస్ట్ ఒకసారి వీడియో కాల్ తీసుకుంటాము. దానిలో మేము కొన్ని చెక్స్ అయితే చెప్తాము, కొన్ని ఇవి చెక్ చేయండి, కేబుల్స్ అడ్జస్ట్మెంట్ చేయండి అనేవి. సో అవి ఆ రైతు ఖచ్చితంగా చేసుకునే విధంగానే ఉంటాయి కాబట్టి మేము దాన్ని వీడియో కాల్లో అయితే సపోర్ట్ ఇస్తాము. మాక్సిమం 90% ఆ అడ్జస్ట్మెంట్స్లోనే మిషన్ అనేది అయితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఒకవేళ అది కాకుండా ఇంటర్నల్గా ఏమైనా ప్రాబ్లం వచ్చి రైతు కాకుండా ఖచ్చితంగా టెక్నీషియన్ అవసరం ఉండే ప్రాబ్లంలు ఏమైనా అయితే మన పర్సన్ 1 నుంచి 2 రోజుల్లో డైరెక్ట్గా ఫీల్డ్కి వెళ్ళి చేసి వస్తారు. ఇప్పుడు టైర్స్ వచ్చేసి సేమ్ అన్నిటికీ ఒకటే మోడల్ సెట్ ఉంటాయా, లేకపోతే ఒక మిషన్కి వచ్చి డిఫరెంట్గా ఉంటాయా? మన మార్కెట్లో అన్ని పవర్ వీడ్స్కి చూసుకుంటే ట్యూబ్ కానీ ట్యూబ్లెస్ కానీ టైర్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం వీటికి ఇచ్చేది సాలిడ్ టైర్స్ అండి. మనం సప్లై చేసే పవర్ వీడర్స్ అన్నిటికి కూడా ఇలా సాలిడ్ టైర్స్ ఇస్తున్నాం. దీనివల్ల మనకి ఎయిర్తో సంబంధం లేకుండా మనం ఈ టైర్స్ని అయితే వాడుకోవచ్చు. పాత పవర్ వీడర్స్ చూసుకుంటే ఆ ఎయిర్ పెట్టకపోవడం వల్ల ఆ టైర్స్ అనేవి డ్యామేజ్ అయ్యి మళ్ళీ ఉపయోగించుకోవడానికి అవకాశం లేకుండా ఉండేది. సో మనం ఈ టైర్స్ తీసుకురావడం వల్ల ఇలాంటివి ప్రాబ్లమ్స్ అనేవి రైతు ఫేస్ చేయకుండా ఉండేలాగా మనం ఈ అడ్వాన్స్డ్ మోడల్స్ అయితే తీసుకొస్తున్నాం. ఈ పవర్ వీడర్ వచ్చేసి వర్ష కంపెనీలో ఎకో సిరీస్ మోడల్తో ఇంజిన్ 7 HP మోడల్ అండి. ఎకో సిరీస్ అంటే మనకి అమెరికన్ స్టాండర్డ్స్ అయితే ఈ ఇంజిన్ అయితే డిజైన్ చేశారు. దీనివల్ల పెట్రోల్ మైలేజ్ కానీ లేకుంటే ఇంజిన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి. అలానే సౌండ్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఈ మోడల్ వచ్చేసి. అలానే దీనికి అడ్వాన్స్డ్గా మనం హెడ్ లైట్ కూడా ఇచ్చారు.
ఈ ఎక్విప్మెంట్ కూడా మనకు 3.5 అడుగుల అడ్జస్ట్మెంట్ ఉన్న రోటావేటర్ సెట్, సాలిడ్ ట్యూబ్లెస్ టైర్లు అండి. మన గాలితో సంబంధం లేని ట్యూబ్లెస్ టైర్లు అయితే దీనికి ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా దీని డిజైన్ కూడా మార్కెట్లో అన్నిటితో చూసుకుంటే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. మన సైడ్ ఫెండర్స్ కానీ లేకుంటే గేర్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అలానే ఇది కూడా మనకి క్లచ్ పట్టుకుంటే వెళ్ళేదండి. ఈ క్లచ్ పట్టుకుంటే వెళ్ళేటికి వదిలేసే వెళ్ళేటికి డిఫరెన్స్ ఏంటంటే కొంచెం రైతు అసమానం పట్టుకునే ఉండాలా క్లచ్ అనే ఉద్దేశంతో ఉంటారు. సో అలా కూడా ఏం లేకుండా చాలా ఫ్రీగా మనం ఒక్క వేలతో కూడా ఈ క్లచ్ని అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. దానివల్ల ఎటువంటి రైతు అయినా కూడా దీన్ని కన్వీనియంట్గా ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం చేలో పని చేస్తూ ఉంటాం, సడన్ గా వాన వస్తే కనుక వర్షంలో తడిచినా వీటికి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావా? మనం ఈ డిజైన్కి వచ్చేసి మనం బ్యానెట్ అయితే ఇచ్చామండి, ఇంజిన్ లోపల ఎటువంటి వాటర్ దిగకుండా. అలానే ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏంటంటే వర్షం పడేటప్పుడు ఇంజిన్ స్టార్ట్ చేసి ఉంటే లోపలికి ఎటువంటి నీరు దిగకుండా అది ఆటోమేటిక్గా బయటికి తోసేస్తూ ఉంటుంది. కాబట్టి రైతు ముఖ్యంగా వర్షం పడినప్పుడు చేయాల్సిన అతి ముఖ్యమైన పని అయితే అదే అండి. ఓకే, ఈ పవర్ వేటర్స్తో పాటు మీరు ఎలాంటి అటాచ్మెంట్స్ అవి ప్రొవైడ్ చేస్తున్నారు? ఈ పవర్ వేటర్తో వచ్చే బేసిక్ అటాచ్మెంట్స్ అయితే అన్నిటికీ రోటావేటర్స్, టైర్స్ కామన్గా వచ్చేవండి. ఇవి కాకుండా మనం ఇప్పుడు చూసిన పవర్ వేటర్స్ అన్నీ కూడా హెవీ గేర్ బాక్స్ అలానే P2O ఉన్న మోడల్స్. వీటన్నిటికీ కూడా మనం ఎడిషనల్ అటాచ్మెంట్స్ అయితే చాలా వరకు సపోర్ట్ చేస్తున్నాము. ఇందులో మనం ఎక్విప్మెంట్స్ కొన్ని ఉన్నాయి, ఒకసారి అవి కూడా చూద్దాము. ఇక్కడ చూసిన ప్రతి అటాచ్మెంట్ కూడా మనం ఇప్పుడు చూసిన ప్రతి పవర్ వీడర్కి ఉపయోగించుకునే అటాచ్మెంట్స్ అండి ఇవి. వీటిలో ముఖ్యంగా చూసుకుంటే అన్ని రకాల రైతులకు ఉపయోగపడే అటాచ్మెంట్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే పైపాట్లకు ఉపయోగించే అటాచ్మెంట్స్లో గొర్రె గుంటకలు అతి ముఖ్యమైనవి. ఇవి వచ్చేసి మనకి పత్తి, మిరప లేదంటే కూరగాయ పంటలలో కూడా ఈ ఎక్విప్మెంట్స్ అనేవి బాగా ఉపయోగిస్తారు. ఇందులో ఇది వచ్చేసి 3 నాగళ్ళ గొర్రె అంటారండి. దీన్ని మనం ప్రతి 7 HP పవర్ వీడర్కి ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా వీటికి మనం అడ్జస్ట్మెంట్స్తో పాటు ఈ వెనకాల సపోర్టింగ్ వీల్ కూడా ఇస్తాం. దీనివల్ల రైతుకి ఎటువంటి చేతి మీద బరువు పడకుండా ఇదే వెయిట్ క్యారీ చేస్తుంది. అంతేకాకుండా వీటికి మనం అడ్జస్ట్మెంట్స్ అయితే ఇచ్చాము. ఈ మిడిల్ ఫ్రేమ్ కావాలనుకుంటే చిన్న సాల్లో ఉపయోగించుకోవచ్చు. ఈ అవుటర్ ఫ్రేమ్ కావాలనుకుంటే మనం కొంచెం పెద్ద సాల్లో ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఎలాంటి పంటలకు యూజ్ చేస్తారు వీటిని? ఇవి ఎక్కువగా పత్తి, మిరప కానీ లేకుంటే కూరగాయ పంటల వాళ్ళు ఈ ఎక్విప్మెంట్స్ అనేది బాగా ఉపయోగిస్తారు. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే గుంటగా చాలా మంది రైతులకి, పత్తి మిరప రైతులకి కావాల్సి ఉంటుంది. మిర్చి రైతులు ఈ చిన్న గుంటకనే బాగా ఉపయోగిస్తారు. అలానే పత్తి పంటకు వచ్చేసి ఈ పెద్ద గుంటకనైతే బాగా ఉపయోగిస్తారు. ఓకే, ఇది భూమిలోకి డెప్త్ ఎంత లోతుకు వెళ్తుంది? ఇది వచ్చేసి తక్కువ అంగుళాలు అండి, 2 అంగుళాల వరకు మన గడ్డిని చెప్పుకుంటూ వెళ్తుంది. ఒకవేళ మనకి ఇంకొంచెం డెప్త్ వెళ్ళాలంటే కల్టివేటర్ ఉపయోగిస్తారు. కల్టివేటర్ వచ్చేసి మనకు 4 అంగుళాల లోతు వరకు వెళ్తుంది. ఇప్పుడు మనం డెప్త్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుందా? ఉంటుందండి. దీనిలో ఎలుగు సొలుగు ఆప్షన్ ఉంటుంది. ఈ ఎలుగు సొలుగు అడ్జస్ట్మెంట్ మనం పైకి కిందకి చేసుకోవడం వల్ల ఆ కింద పాదాలు ఏవైతే ఉన్నాయో అవి డెప్త్ అనేవి ఇంకొంచెం వెళ్ళడం, లేకుంటే డెప్త్ కొంచెం తక్కువ రావడం అయితే జరుగుతుంది. ఓకే, ఈ పవర్ వేటర్ యూజ్ చేసుకుని కంటిన్యూగా ఎన్ని అవర్స్ అనేది మనం పవర్ వేటర్ మీద రన్ చేయొచ్చు? ఈ ఎక్విప్మెంట్స్ ఉపయోగించి మనం 2:30 నుంచి 3 గంటల వరకు అయితే ప్రతి పవర్ వీటర్ని ఉపయోగించుకోవచ్చు, పెట్రోల్ పవర్ వీటర్స్. వీటితో పాటు మనం బోధి నాగలు కూడా ఇస్తున్నాం. ఎక్కడైతే మనం సాల్ట్ తోలుకునే పొలాలు ఉంటాయో వాటికి ఈ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఈ అడ్జస్ట్మెంట్స్ ప్రకారం మనం అడ్జస్ట్ చేసుకుని ఈ సాళ్ళ వెడల్పు లేకుంటే మన బోధి ఎంత వెడల్పు రావాలో దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కూడా మనం బోధులు తీసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఎక్విప్మెంట్స్ ఏదైనా మనం మిషన్ తగిలించి లాగాలనుకుంటే గ్రిప్పింగ్ పర్పస్కి ఈ కేజ్ వీల్స్ని అయితే ఉపయోగిస్తాము. ఎక్కడైతే దిగబడే పొలాల్లో కొంచెం గ్రిప్పింగ్ దొరకాలో అలాంటి వాటికి రోటావేటర్ కన్నా ఈ వీల్స్ వేసుకుంటే ఈ అటాచ్మెంట్స్ అనేది కొంచెం సమర్థవంతంగా లాగుతుంది. ఇప్పుడు మనం ఇవన్నీ అటాచ్మెంట్స్ అనేవి అటాచ్ చేసి పవర్ వేటర్కి హెవీగా రన్ చేస్తున్నప్పుడు పెట్రోల్ అనేది ఎక్స్ట్రా ఏమన్నా కన్జ్యూమ్ అవుతుంది? కొంచెం ఉంటుందండి, కాకపోతే మరీ ఎక్కువ అయితే కాదు. ఒక 5 నుంచి 10 నిమిషాల వ్యత్యాసం అయితే ఉంటుంది. ఎందుకంటే కొంచెం లోడ్ లాగాలి కాబట్టి ఖచ్చితంగా కొంత వ్యత్యాసం అయితే ఉంటుంది. దాంతో చూసుకుంటే ఇది వచ్చేసి 1 సైడ్ ప్లవ్ అంటామండి, ఒక సైడ్ మడక అని అంటారు. ఇది ఎక్కువగా మనకు ఒకవైపు గట్టేయాలన్నా, అంటే చెట్టు చుట్టూ మనకు గట్టులాగా ఫామ్ చేసుకోవాలన్నా, లేకుంటే ఒకవైపు గట్టేయాలన్నా కూడా ఈ 1 సైడ్ ప్లవ్ అనేది ఉపయోగిస్తారు. ఇంకా అంతేకాకుండా మనం చాలామంది రైతులకి మెట్ట పైరుతో పాటు మాగాణి కూడా ఉంటుంది. సో వాటికి వరి దమ్ములకు ఉపయోగించే దమ్ము చక్రాలు అంటారండి ఇవి. సో దీన్ని ఉపయోగించి మన రైతు వరి పంటల్లో చిన్న నార్మల్ పోసుకున్నా కానీ, లేకుంటే 2-3 ఎకరాలు ఉన్న రైతు కూడా అటు మెట్ట లేకుంటే మాగాణి 2 కూడా ఉపయోగించుకునేలాగా అయితే ఈ దమ్ము చక్రాల్లో దమ్ము చేసుకుంటారు. అలానే ఈ ఎక్విప్మెంట్స్ వచ్చేసి స్పైరల్ వీల్స్ లేదా లేజర్ బ్లేడ్స్ అంటారు. ఇవి ఎక్కువగా మనకి గడ్డి ఎక్కువగా మొలిచే హార్టికల్చర్ పంటల్లో చూస్తే మనకి కల్టివేషన్ అనేది చాలా రెగ్యులర్గా జరగదు, చాలా గ్యాప్ ఇచ్చి జరుగుతుంది. అలాంటప్పుడు మనకి గడ్డి అనేది బాగా ఎక్కువ విపరీతంగా వస్తుంది. అలా వచ్చినప్పుడు మన ఈ బ్లేడ్స్ వచ్చేసి ఈజీగా కట్ చేసుకుంటూ వెళ్తాయి. కొంచెం తీగల్లాగా ఉన్న గడ్డి కానీ, లేకుంటే హైట్ పెరిగిన గడ్డి కానీ ఆ బ్లేడ్స్ అయితే మనకి మధ్యలో చుట్టుకుపోయే అవకాశం ఉంటుంది. అదే ఈ బ్లేడ్స్ అనుకోండి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. సో దీనికి చుట్టుకునే అవకాశం ఉండదు కాబట్టి ఈజీగా కటింగ్ చేసుకుంటూ వెళ్తాయి, ఎంత హైట్ గడ్డి అయినా కూడా. ఓకే, రైతు అనేది ఈ అటాచ్మెంట్ చేంజ్ చేయడం ఈజీ ప్రాసెస్, ఈజీగానే ఉంటుందా? చాలా ఈజీగా ఉంటుందండి. మనం టైర్ అయితే ఎలా రీప్లేస్ చేస్తామో అలా ఎక్విప్మెంట్స్ అన్ని కూడా చాలా ఈజీగా రీప్లేస్ చేసుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం స్ప్రే పంప్ అండి. ఇది మనం ఇచ్చేది 30 ప్రెజర్ స్ప్రే పంప్ ఇస్తున్నాము. అలానే దీనికి వచ్చేసి కంప్లీట్ సెట్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకవేళ రైతుకి 50 మీటర్ల పైప్ కావాలంటే 50, లేదా 100 మీటర్లు కావాలంటే 100 మీటర్ల పైప్ సెట్ అయితే మనం ఇస్తున్నాము. ఈ పంప్ సెట్ వచ్చేసి ప్రతి రైతు కూడా ఉపయోగపడేలాగా మనం దీనికి కంప్లీట్ కిట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అంటే ఈ కిట్లో తీసుకుంటే నట్టు బోల్ట్ దగ్గర నుంచి గన్ను వరకు మిషన్కి అటాచ్ చేసుకునే ప్రతి ఐటమ్ కూడా మనం కిట్లో ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల మనకి రైతు అనేది చిన్న నట్టు బోల్ట్కి బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సెట్ అవుతుందా అవదా అనే ఆలోచన కూడా అక్కర్లేదు. ఖచ్చితంగా మనం అన్ని మిషన్కి సెట్ అయ్యేలాగా ఈ ఎక్విప్మెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వాటర్ పంప్ అటాచ్మెంట్ అంటామండి. ఇది 3 అంగుళాలు సక్షన్ అండి, అలానే 2.5 అంగుళాలు డెలివరీ వస్తుంది. ఇది కూడా మనం ఇప్పుడు చూసిన ప్రతి పవర్ వీడర్కి అయితే దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. దీనివల్ల రైతుకి స్ప్రేయింగే కాకుండా నీళ్లు తోడుకోవడానికి కూడా మనం ఈ చూపించిన పవర్ వీడర్స్ అన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ అటాచ్మెంట్స్ ఏమైనా వారంటీ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? లేదండి, మనం వచ్చేసి ఓన్లీ పవర్ వీడర్కి మాత్రమే వారంటీ కానీ సర్వీస్ కానీ ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ ఎక్విప్మెంట్స్ అనేది చాలా సింపుల్ అండి. మనం మెయింటెనెన్స్ చేసుకుంటే వీటిలో పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చే ఇష్యూస్ అనేవి అయితే ఏముండవు. అంటే ప్రీవియస్గా ఆల్రెడీ పవర్ వీడర్ తీసుకుని రన్ చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకి మీరు ఓన్లీ అటాచ్మెంట్స్ వాటికే పంపించమంటే ఆర్డర్ మీద పంపిస్తారా? ఖచ్చితంగా పంపిస్తామండి. అంటే మన దగ్గర తీసుకున్న పవర్ వీడర్ కాకపోయినా వేరే పవర్ వీడర్ కొన్న రైతుకు కూడా మన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మార్కెట్లో ఎవరి దగ్గర లేని రీపర్ అటాచ్మెంట్ అండి. ఇప్పుడు మనం చూసిన ప్రతి పవర్ వీడర్కి ఈ కోత మిషన్ అనేది మనం సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి ముఖ్యంగా మనకి వరి కోతకి కానీ అలానే డైరీ ఎక్విప్మెంట్స్కి సంబంధించి వాళ్ళు చిన్న చిన్న గడ్డి మొక్కలు ఏమైనా కోసుకోవాలన్నా కూడా ఈ అటాచ్మెంట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి కంప్లీట్గా చైన్ అండ్ గేర్ సిస్టమ్తో నడుస్తుందండి. ఇది వచ్చేసి డైరెక్ట్గా పీటీఓ జాయింట్ అండి. ఇది వచ్చేసి మిషన్కి బిగియడం తీయడం అనేది చాలా సులభంగా ఈజీగా అర్థమయ్యేలానే ఉంటుంది. ప్రజెంట్ మార్కెట్లో అయితే చాలా రకాల పవర్ వీడర్స్ అయితే సేల్ చేస్తున్నారు కదా, రైతులు మీ దగ్గరే తీసుకోవాలంటే వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు? మనం ఖచ్చితంగా వచ్చేసి క్వాలిటీ గల ఎక్విప్మెంట్స్ మాత్రమే సప్లై చేస్తున్నామండి. దానివల్ల మన రైతుకి ఎటువంటి ఇష్యూ లేకుండా అయితే మన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా కొంచెం దూరంలో ఉన్న రైతుకి కూడా సపోర్ట్ చేయగలుగుతున్నాం. ఇలా క్వాలిటీ ఎక్విప్మెంట్స్ మనం సప్లై చేయడం వల్ల రైతుకి అనేది మనం ఇచ్చే భరోసా మెయిన్గా క్వాలిటీ, అలానే స్పేర్స్ అండ్ సర్వీస్ ఇవన్నీ ఉండడం వల్ల రైతుకి ఏంటంటే చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు ఈ మిషన్ని పక్కన పెట్టకుండా ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంటుంది. మార్కెట్లో చూసుకుంటే చాలామంది పవర్ వీడర్లు అమ్మే వాళ్ళు అయితే ఉన్నారు. కాకపోతే వాళ్ళ దగ్గర ప్రాపర్ సర్వీస్ కానీ సర్వీస్ టీమ్ కానీ లేకుంటే స్పేర్ పార్ట్స్ కానీ ఉండవు. అలానే ముఖ్యంగా చూసుకుంటే తక్కువ ధరలో వస్తుంది కదా అని చెప్పి ఏ ఎక్విప్మెంట్ పడితే ఆ ఎక్విప్మెంట్ అమ్మేసి దాని తర్వాత వాళ్ళని పట్టించుకోరు. సో మనం వచ్చేసి ఈ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా చాలా క్వాలిటీ, అలానే మనం ఇచ్చేది కూడా చాలా బ్రాండెడ్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా. దానివల్ల వాళ్ళకు ఎక్విప్మెంట్స్ క్వాలిటీ ఉండడం కాకుండా ఏ స్పేర్ పార్ట్ కావాల్సి వచ్చినా కూడా మనకు అందుబాటులో ఉంటారు. అలాంటి కంపెనీస్ మాత్రమే మనం చేయగలుగుతున్నాము. దానివల్ల రైతుకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మన స్పేర్ పార్ట్స్ కానీ సర్వీస్ కానీ అందుబాటులో ఉంచాము. ఇప్పుడు రైతులు అంటే 1 ఎకరం 2 ఎకరాల రైతులు ఉంటారు, మొత్తం అమౌంట్ అనేది ఒకేసారి పే చేయలేకపోతారు. అలాంటి వాళ్ళకి ఏమన్నా సబ్సిడీ మీద కానీ ఈఎంఐ ద్వారా ఏమన్నా మీరు ప్రొవైడ్ చేస్తున్నారా? ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న మోడల్స్ అన్నీ కూడా FMTT సర్టిఫైడ్ మోడల్స్ అండి. ఇవన్నిటి కూడా గవర్నమెంట్ అప్రూవల్స్ ఉన్నాయి. కానీ ప్రజెంట్ అయితే గవర్నమెంట్ తరఫు నుంచి స్కీమ్స్ ఏమి లేకపోవడం వల్ల మనం వీటన్నిటిని సబ్సిడీలు అయితే సప్లై చేయలేకపోతున్నాము. ఏమైనా స్కీమ్స్ ఉంటే ఖచ్చితంగా మీ లోకల్ గవర్నమెంట్ ఆఫీస్ అగ్రికల్చర్ ఆఫీస్లో కనుక్కోండి. అక్కడ ఏమైనా స్కీమ్స్ అందుబాటులో ఉంటే వాటి ద్వారా మన ఎక్విప్మెంట్స్ అయితే వాళ్ళకి సప్లై చేయగలమండి ఖచ్చితంగా. అంతేకాకుండా ఈ ఎక్విప్మెంట్స్ వచ్చేసి రిజిస్ట్రేషన్ లేని ఎక్విప్మెంట్స్ కాబట్టి వీటికి ఈఎంఐ ఫెసిలిటీ అనేది చాలా తక్కువ. అలానే మీరు బయట చూస్తూ ఉంటే చాలామంది ఇస్తున్నారు కానీ ఆలోచన ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా మీ పర్సనల్ లోన్తో అయితే ఇవ్వడం జరుగుతుంది. అలా పర్సనల్ లోన్తో ఇవ్వడం వల్ల మీ మీద అదనపు భారం అయితే పడుతుంది. ఎప్పుడైతే మనం ఈఎంఐ కట్టలేమో దానివల్ల వచ్చే ఛార్జెస్ అనేవి ఒక ఈఎంఐ కన్నా ఎక్కువ ఉంటాయి. దానివల్ల మేము కొంచెం ఈఎంఐ ఆప్షన్స్ అనేవి తక్కువ సపోర్ట్ చేస్తున్నాము. ఏ రైతు దగ్గర అయితే తక్కువ అమౌంట్ ఉందో వాళ్ళకి సపోర్ట్ చేసేలాగా తక్కువ ప్రైస్లో ఉన్న మంచి క్వాలిటీ ఎక్విప్మెంట్స్ కూడా మనం సప్లై చేస్తున్నాము. దీనివల్ల తను తక్కువ బడ్జెట్లో కూడా తను పవర్ వీడర్స్ తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఈఎంఐ తీసుకుంటారో దానివల్ల తనకు వచ్చే లాభాల కన్నా నష్టాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మేము ఈఎంఐ ఫెసిలిటీస్లో ఈ మిషన్స్ అయితే సపోర్ట్ చేయట్లేదండి. ఓకే, రైతులు ఎవరన్నా ఈ మిషన్ తీసుకోవాలంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? మన ఆఫీస్ పేరు వచ్చేసి కిసాన్ కృషి అగ్రో ఇండస్ట్రీస్, విజయవాడ ఎయిర్పోర్ట్కి అతి సమీపంలో ఉన్న కేసరపల్లి విలేజ్లో అయితే మన ఆఫీస్ ఉంది. రైతు దగ్గరలో రైతు మన ఆఫీస్కి రాగలిగితే ఒకసారి ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళ కళ్ళతో చూసుకొని కుదిరితే వాళ్ళ చేతితో నడిపి చూసుకున్న తర్వాత వాళ్ళకి అంతా ఓకే అనుకున్న తర్వాతనే వాళ్ళు కొనుగోలు చేయడానికి అయితే వెళ్ళొచ్చు. అలానే ఈ ఎక్విప్మెంట్స్ గురించి ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలన్నా కూడా డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే తెలుసుకోవచ్చు. అన్ని వివరాలు ఓకే అనుకున్న తర్వాతే మీరు కొనుగోలుకి అయితే వెళ్ళొచ్చు.